ఇజ్రాయెల్ దేశంలో మెసేజ్ వచ్చి ఒక సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసుకోవాలి, ఎప్పటికప్పుడు మెసేజ్ చూసుకోవాలి. రెండవది, బాంబులు పడే టైంకి వచ్చేటప్పటికి ఇక సైరన్ మోగేసేసింది. ఆ సైరన్ మోగిందంటే ఇక ఎవరు ఇంట్లో ఉండరు, మొత్తం కూడా వాళ్ళకి అండర్ గ్రౌండ్ సెక్యూరిటీ ప్లేస్ ఒకటి ఉంటుంది ప్రతి ప్రాంతంలో. ఆ అండర్ గ్రౌండ్ సెక్యూరిటీ ప్రాంతంలోని కనుక వెళితే వాళ్ళు ఏ బాంబులు పడ్డా వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళు సేఫ్గా ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి అలాంటి భద్రత ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. ప్రతి టెక్నాలజీ కూడా ఇజ్రాయెల్ దేశం నుంచే పుట్టినది. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలకు అర్థం కావటంలా, ఇజ్రాయెల్ దేశంలో జయించటం వల్ల కావటంలా. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశంలో 1,10,000,000 దేవుని బిడ్డలారా, అక్కడ ప్రజలు ఎంతమంది అంటే 1,10,00,000 మంది ప్రజలు అక్కడ ఉంది. ఎంతమంది? 1,10,00,000 మంది ప్రజలను చూసి ప్రపంచ దేశాలు షేక్ అవుతున్నాయి. దేనికంటే ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడున్న టెక్నాలజీ, దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని యొక్క అభిషేకము, దేవుడు సంచరించిన స్థలం ప్రపంచంలో నలుదిక్కులు చూసినప్పుడు కూడా అది ప్రపంచంలో మధ్య భాగంలో ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ దేశంలో ఒక వ్యక్తిని కనుక చంపితే వాడు 10 మందిని చంపుతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, వారు ఏ స్థావరాల్లో ఉన్న, ఏ దేశంలో ఉన్న ఎతికి మరీ పట్టుకొని చంపేస్తారు. అంత టెక్నాలజీ ఉన్నది ఇజ్రాయెల్ దేశంలో. ఇంకో మాట చెప్పిన ప్రేమ దేవుని బిడ్డలారా, స్త్రీల దగ్గర నుంచి పురుషుల వరకు కూడా వాళ్ళు మొత్తం కూడా ట్రైనింగ్ అవుతారు. ఎక్కడ చెప్పండి? మిలిటరీ ట్రైనింగ్ అవుతారు. ఆ మిలిటరీ ట్రైనింగ్లోనే అన్ని నేర్పుతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అన్ని నేర్చుకొని యుద్ధములకు సన్నహద్దులై ఉంటారు ఇజ్రాయెల్ ప్రజలు. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం మనం ఓపెన్ చేసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. ప్రేమ దేవుని బిడ్డలారా, సహజంగా నా ప్రసంగం అంటే నాకు అర్ధగంట ప్రసంగం అంటే అసలు నేను చెప్పను కూడా. నా ప్రసంగం అంటే మినిమం గంట పైన, 1:30 నుంచి 2 గంటల వరకు ఉంటుంది నా ప్రసంగం. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ఎక్కడికి వెళ్ళినా అలాగనే ఉంటుంది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని చిత్తం, ఆయన ఎలా ముగిస్తాడో ఏం చేస్తాడో అది ఆయన చిత్తం. ఇక కనుక రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మూల వాక్యము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఈ లేఖనం ఇక్కడ ఆయన ఆత్మపూర్ణుడై ఈ లేఖనము రాయబడిందంటే, పరిశుద్ధ గ్రంథంలో భూమి మీద 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఎవరున్నారు? 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఒకటి నామకార్థ క్రైస్తవులు, వీళ్ళు శరీర సంబంధంగా జీవించే క్రైస్తవులు. ఎవరండి వీళ్ళు? శరీర సంబంధంగా జీవించే క్రైస్తవులు. వీరి బోధ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, 2 ఆత్మ సంబంధమైనటువంటి బోధ. ఒకటి శరీర సంబంధమైన బోధ, అక్షరానుసారమైన బోధ. 2 ఆత్మ సంబంధమైన బోధ. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి బోధలో ఒకటి, ఎడమ పక్కన ఉన్నటువంటి మేకల మందనేమో ఎవరిని అంటారండి? ఇప్పుడు చెప్పాలి, శరీర సంబంధులు అంటారు. కుడి ప్రక్కన ఉన్నటువంటి వారిని ఏమంటారు? ఆత్మ సంబంధమైన వారు అంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరు ఎలా ఉంటారు, ఏంటి, ఎలా ఉంటే మనకి పరలోక రాజ్యం దొరికిద్ది, ఏ బోధలో ఉంటే మనకి పరలోక రాజ్యం దొరికిద్ది, ఆత్మ లేని వారుగా ఉంటే పరలోక రాజ్యం దొరికిద్దా, లేకుంటే ఆత్మ పొందుకొని ఉంటే పరలోక రాజ్యం దొరికిద్దా, ఏంటి? ఇప్పుడు రకరకాల భిన్నమైన బోధలు వచ్చినాయి భూలోకంలో కదా. రకరకాల బోధలు, అంత్యక్రీస్తు కూడా ప్రారంభం అవుతా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, సరే, ఇలాంటి పరిస్థితులు మనం చూడవలసింది ఏంటంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెబుతూ ఉన్నాడు? పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు నావాడు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, నేను వెళ్ళందే ఆదరణకర్త మీ మధ్యకు రాడని శిష్యులు అడిగినప్పుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన యోహాను సువార్త 14:16 మనం చూసినప్పుడు, నేను ఎల్లప్పుడూ ఈ ప్రజల్లో ఉండాలి,
కానీ తండ్రిని వేడుకుంటే ఆయన వేరొక ఆదరణకర్తను అనుగ్రహించాను. ఆదరణకర్త ఎవరనగా సత్యస్వరూపయోగు ఆత్మను ఆయన అనుగ్రహించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సత్యస్వరూప ఆత్మగా ఎవరున్నారు ఇక్కడ మన మధ్యలో? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆదరణకర్తగా మన మధ్య దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. యెహెజ్కేలు 11వ అధ్యాయం 19వ వచనంలోనికి రెండోసారి త్వరగా. యెహెజ్కేలు 11వ అధ్యాయము 9వ వచనం. కనుక మనము పరిశుద్ధాత్మతో నింపబడితే మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవుని సారూప్యంలోనికి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఈ శరీరానుసారంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు ప్రేమ దేవుని బిడ్డలారా, వీళ్ళు లోకానుసారంగా జీవిస్తారు. హల్లెలూయా. 11వ అధ్యాయము 19వ వచనం చదవండి. యెహెజ్కేలు 11:19. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రవచించి చెప్తున్నటువంటి సత్యమైన వాక్యం ఏమి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. హల్లెలూయా. అంటే రాబోయే పరిశుద్ధాత్మ దేవుడిని గురించి కూడా ఇక్కడ ప్రవక్త యెహెజ్కేలు ప్రవచించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నూతన ఆత్మ. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు పాతవి గతించను, క్రొత్తవి ఆయన. న్యూ టెస్టిమెంట్ ఏంటంట? క్రొత్తది కదా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, రాబోయే మెస్సయ్య నీకేమి ఇవ్వబోతున్నాడో ఇక్కడ ప్రవక్త అయిన పెద్ద ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ప్రవక్త ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనమంతా ఎలా ఉన్నామంట? రాతి గుండెతో ఉన్నామంట. ఎలాంటి గుండె అంటే ఈ రాతి గుండెలో నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. ఏమండి? అంత కఠినమైన మనసు. నీ పొరుగు వారిని చూస్తే ప్రేమించే మనసు ఉండదు, శత్రుత్వం ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరికి మేలు చేయం మనం. అన్నీ కూడా మనకు నచ్చిన రీతిలో మనం నడుచుకునేటువంటిదే రాతి గుండె మనసు. ప్రేమ దేవుని బిడ్డలారా, చేతనైతే మనం ఏం చేస్తామంటే మేలు మటుకి చేయం, కీడు మటుకి చేస్తాం. మన ప్రక్కవాడు బాగుంటే మనం ఓడవలేం కదా. వాడెవడు అంటాడు సినిమాలో, నేను మోనార్క్ని, నేను ఎవడి మాట వినను అంటాడు కదా. నేను మోనార్క్ని, నేను ఎవడి మాట వినను అంటాడు కదా. నిజమే. ఈ రాతి గుండె ఉన్న వాళ్ళు ఎవడి మాట వినరు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రాతి గుండె దేవుడు అంటున్నాడు, ఈ రాతి గుండెతో ఉన్నటువంటి కఠినమైన మనసు కలిగిన ఆ ప్రజలకి ఏం చేస్తానంటున్నాడు? ఏం చేస్తానంటున్నాడండి? మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూసారు, ఒకప్పుడు సఖ్యత లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ఏక మనసు కలగజేస్తానంటున్నాడు అండి. ఎస్, నూతనాత్మ. ఇప్పుడు నీ బ్రతుకు మారాలంటే, మన బ్రతుకులు మారాలంటే పరిశుద్ధాత్మ దేవుడు రాకుండా మన బ్రతుకులు మారుతాయా? చెప్పండి. దానికి ఉదాహరణ నేను అంబేద్కర్ యువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నా సాక్ష్యం చెప్పాలని చాలా బలమైంది, చాలా బలమైంది. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ఏ అధికారికి లోబడేవాడిని కాదు, ఎవరికి భయపడేవాడిని కాదు. ఎంత వేల కోట్లకు అధిపతి అయినా సరే వాళ్ళకి భయపడేవాడిని కాదు. ఎవడు తప్పు చేసినా ఒప్పుకునేవాడిని కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, వారి తప్పుని ఎత్తి చూపేటువంటి వ్యక్తిని. ఎంతోమంది మీద, ఎంపీల మీద కేసులు కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఒకప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఒక దైవజనుడు లైన్లో నిలబడ్డాడు. వచ్చి నేను లోన్లకి పేర్లు రాపిస్తుంటే లైన్లో నిలబడ్డాడు. అది చూశాను నేను ఇదంతా. ఇక నేనే కుర్చీ వేసి కూర్చున్నాను, అందరు క్యూగా వచ్చి పేర్లు రాసుకుంటూ ఉన్నారు, లోన్స్కి పేర్లు. అయితే ఆ క్రమంలో ఒక రోజు నా పాస్టర్ గారిని అడిగా, అయ్యా నేను సేవ చేయాలంటే ఏం చేయాలన్నాను. అంటే నువ్వు 1వ తరగతిలో జాయిన్ అవ్వాలి, నువ్వు ఆ కాడ నుంచి నేర్చుకోవాలని చెప్పాను అన్నాడు. నా హృదయంలో ఏమొచ్చిందో తెలుసా మీకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఉమ్మడి స్టేట్లో స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఒక యూత్కి.
ఐఏఎస్లు ఐపీఎస్లు నా మాట వింటున్నారు. స్టేట్ లెవెల్లో సెక్రటరియట్లోకి పోయి అన్ని డిపార్ట్మెంట్లలో నేను శాసించగలిగినటువంటి అధికారం కలిగిన నాయకత్వంలో నేను ఉన్నాను. అలాంటిది నేను 1వ తరగతిలో జాయిన్ అవటం ఏంటి, అలాంటిది నేను ఆ కాడ నుంచి నేర్చుకోవటం ఏంటి అని నా హృదయంలో గర్వించా. నేను ప్రేమ దేవుని బిడ్డలారా, నా హృదయంలో గర్వించా. ఎంతో మంది అధికారులు సస్పెండ్ అయ్యారు ప్రేమ దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితుల నుంచి ప్రభు నన్ను పట్టుకున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని పరిచర్య అంటే అదంతా కూడా చండాలంగా ఉన్నదంటే ఆ రాళ్ళు ఎత్తేసి చెట్లు బీకేసి కాగితాలు ఏర్పడేసి శుభ్రంగా చీపు తీసుకొని ఊడ్చుకొని అక్కడ పట్ల పరుచుకొని మరలా తిరిగి ఏం చేస్తానండి, ప్రార్థన జరిపించే అనుభవంలోనికి వచ్చాను. ఒకప్పుడు ఏంటి, నేనెవరో తెలుసా, ప్రతి అధికారికి పోయి నేను ఎవరో తెలుసా, ఆమె అంబేద్కర్ యూత్ స్టేట్ ప్రెసిడెంట్ని అని వాళ్ళకి జీవోలు చెప్పేవాడిని, వాళ్ళకి చట్టాలు చెప్పేవాడిని. చాలామంది డిఎస్పీలు భయపడేవాళ్ళు, నన్ను చూస్తే నా ఫోన్ ఎత్తడానికి భయపడేవాళ్ళు డిఎస్పీలు ప్రేమ దేవుని బిడ్డలారా. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాను నేను దేవుని సేవలోకి. ఊరికి రాలా, నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా స్పష్టంగానే లేఖనముల ప్రకారంగానే బోధిస్తాను. కొంతమంది చెప్తారు చెవులు, అయ్యా దాన్ని మాట్లాడబాకు దీన్ని మాట్లాడబాకమని. తప్పదు, వాళ్ళకి కొన్ని పరిస్థితులకు వచ్చినప్పుడు నేను మాట. కానీ నా సంఘంలో మటుకి నేను ఉన్నదన్నట్టు బోధిస్తాను. నేను ఎవరికి భయపడను. నేను ఒకటే చెప్తా, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 24, 26 మీరు చూసుకోండి. అక్కడ ఏం చెబుతుంది, ఎవరి మత గ్రంథంలో ఏదైతే ఉన్నదో దాన్ని స్పష్టంగా ప్రకటించుకోవచ్చు అని చెప్పండి రాజ్యాంగం చెప్తుంటే ఐపీసీ సెక్షన్స్. దాన్ని చెప్పొద్దని చెప్పినటానికి ఇక్కడ భారతదేశంలో ఎవరికి రైట్స్ లేవు. ముందు మనకు చట్టం తెలియాలి, అప్పుడు భయపడము ఎవరికి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యొక్క ఉపదేశక్రమంలోనికి వెళదాం. మరొకసారి 26వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రియమైన దేవుని బిడ్డ 36వ అధ్యాయం 26, 27 వచనాలు. అదే యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26, 27 వచనాలు. నూతన హృదయము మీకిచ్చేదను, నీ నూతన స్వభావమును కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఏంటంటే అండి చెప్పండి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? హలో, మనం ఎలా ఉన్నామండి చెప్పండి? రాతి గుండె మనం కదా. ఎప్పుడు చూసినా ఆ బలహీనతలు ఈ బలహీనతలు, ఆ బాధలు ఈ బాధలు, ఇవన్నీ ఇదే బాధ మనకంతా. మనకు వచ్చిన బాధల్లో ఇదే. మనం దేవునితో సహవాసం చేయం కదా. ఇప్పుడు యోహాను సువార్త ప్రియమైన దేవుని బిడ్డలారా 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది మీరు అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మొదటి వచనం ఏం చెబుతుంది? నేను మంచి ద్రాక్షావల్లిని, నా యందు మీరు అడ్డకట్టబడి ఉంటే ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కదా. మరి మనం ఉంటున్నాం మరి ప్రభుత్వ అంటే ఉంటల్లా. అందుకే సాతానుగాడు నన్ను ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను కళ్ళు మూస్తే నా ఎదురుగా శక్తులు నిలబడతా ఉంటాయి వచ్చి. చాలామంది నాకు పాస్టర్లే చేతబడులు చేపిస్తూ ఉంటారు, మీకు తెలుసో లేదో. పాస్టర్లే చేతబడి చేపిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఉండకుండా పోవాలని, సత్తనపల్లిలో ఉండకుండా పోవాలని చెప్పిన చాలామంది పాస్టర్ల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకరోజు నేను గుంటూరు నుంచి సత్తనపల్లి నుంచి గుంటూరుకు వస్తుంటే మా నాన్నగారికి చూపిద్దామని ఒక సాతాను వెంబడిస్తూ నన్ను ఏం చేయలేక అది చివరికి నాకంటే ముందుగా వెళ్ళి నా ముందుగా వెళ్తున్నటువంటి ఆటో చాటున నుంచి ఒక టీవీఎస్ 50 వ్యక్తులు జొరబడి ఆ ఆటో ముందు నుంచి నా ముందుకు వచ్చేసి వాడు ఇలా పట్టుకొని నాకల్లి ఇలా చూస్తున్నాడు. యాదృచ్ఛికంగా వచ్చిన వాడు రోడ్డు దాటుకుని వెళ్ళిపోవాలి. వాడు వెళ్ళిపోవటంలో ఆగాడంతే. నేను ఈ రూట్లో వెళ్తాను, నా రూట్లో వచ్చి ఆపాడు బండి. నా కళ్ళు గురించి వస్తున్నాడు. ఓహో, వాడు ఇప్పుడు వీడిలో జ్వరబడ్డాడు, వీడు నన్ను ఏం చేయలేక వాడు వీడిలో జ్వరబడి వచ్చి బండి నాకు పెట్టి ఆపాడు. ఇప్పుడు ఈరోజు నాకు మూడింది అనుకున్నా, మూడింది పడిపోయా. అయితే గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, నేను పెట్రోల్ కొట్టుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, హెల్మెట్ పెట్టుకో అంటున్నాడు. ఏం పెట్టుకోమన్నాడు? హెల్మెట్ పెట్టుకోమంటున్నాడు. హెల్మెట్ పెట్టుకున్నా. హెల్మెట్ పెట్టుకుంటే ఆ గుదురు ఇట్లా పడితే హెల్మెట్ పగిలింది. ఏం పగిలింది? హెల్మెట్ పగిలింది. ప్రేమ దేవుని బిడ్డలు, నాకు మటుకి తలకే గాయము లేదు, ఏ ఎముక చిట్ల. కారణం ఏంటి? నేను దేవుడి దగ్గర వాగ్దానం తీసుకున్న నా పిలుపు దేవుని పిలుపు, నా ఏర్పాటు దేవుని ఏర్పాటు, నా అభిషేకము మనుషుల అభిషేకం కాదు, దేవుని అభిషేకము. హల్లెలూయా.
అందుకని ఏ శక్తులకు కూడా భయపడదు. అవి నన్ను చూసే భయపడతాయి. ఎందుకంటే నాలో ఉన్న అభిషేకాన్ని బట్టి, నన్ను బట్టి కాదు, నాలో ఉన్న అభిషేకాన్ని బట్టి. సరే పడేసింది. ఒక 15 నిమిషాలు నా కంట్రోల్ లేను, కొంచెం మైండ్ ఇదైపోయింది. తర్వాత కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ముఖం కొట్టేసి ఇదే నాకు క్లియర్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా వాడు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చాలా ప్రయత్నాలు. దాదాపుగా మేజర్ యాక్సిడెంట్స్ నాకు 2 జరిగినాయి. అంటే స్పాట్ డెడ్ యాక్సిడెంట్స్ అనమాట. అయినా కానీ వాడి వల్ల ఏమీ కాల. ఒకసారి బండి మీద వస్తామంటే కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను రోడ్డు మీద బస్సు వచ్చింది, బస్సు దాటుకొనిపోయింది. నేను కింద దిగినాను, పైకి ఎక్కాను, అంతా బాగుంది, సేఫ్గా ఉన్నాను. కానీ ఇప్పుడు దాకా వెంట వచ్చినటువంటి సాతాను నా వెనక్కి కూర్చున్న వ్యక్తులు ఉండి శోధిస్తూ నన్ను ఏం చేశాను తెలుసా, వీడికి లొంగడు అని చెప్పి నేను బండిలోకి జరబడి బండిని తిరిగేసింది. ఏం చేసింది? బండిని తిరిగేసింది. ఆ దెబ్బ పడిపోతే హాస్పిటల్కి వచ్చిన దాకా కూడా నేను కంట్రోల్లో లేను. ఇదంతా డొక్కపోయింది, ఏమీ ఎరగల. ఈ 2 నాకు మేజర్ యాక్సిడెంట్స్. ఈ మేజర్ యాక్సిడెంట్, సెకండ్ మేజర్ యాక్సిడెంట్స్లో నేను ఒకటే ప్రభుని అడిగా, ఏంటి ప్రభు అంటే, నువ్వు 6 దిక్కుల బంధకాల ప్రార్థన చేసుకొని బయలుదేరమని చెప్పాడు. 6 దిక్కుల బంధకాల ప్రార్థన చేసుకొని బయలుదేరడం ప్రారంభించిన కాడి నుంచి వాడు నన్నేమి చేయలేకపోతున్నాడు. ఇప్పుడు మరొక దేవ వచ్చింది, వీడిని ఏం చేయాలా అని ప్రయత్నాలు చేస్తూ మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అనుకుంటాం, అన్నకు కూడా చెప్పాను నేను. వాడు ఏం చేశాడో తెలుసా, నాకు బీపీ డౌన్ అయినప్పుడు ఏం జరిగిందంటే చెమటలు పడతాయి. ఇది షుగర్ డౌన్ అయినప్పుడు చెమటలు వస్తాయి. ఆ చెమటలు వచ్చినప్పుడు ఏం చేస్తానని నేను స్వీట్ ఏదైనా తీసుకుంటాను. అయితే వాడు ఏం చేశాడంటే, నాకు షుగర్ ఎక్కువ అవ్వాలని చెప్పిన ఉద్దేశంతో నీకు డౌన్ అయిపోయిందని చెప్పి నా మనసు కొంచెం ఆలోచన పుట్టించాడు. ఆ పుట్టించిన తర్వాత నేనేం చేశానంటే, నిజమే కావాలని చెప్పాను, ఇంకేముంది ఇక పడేసాను, కుమ్మి పడేసాను, పందారు లడ్లు అన్నీ తినేసాను. అన్నీ తినేసిన తర్వాత ఇక షుగర్ వెళ్ళిపోయింది, టాప్కి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? టాప్కి వెళ్ళిపోయింది. ఇక నా కాళ్ళు నా చేతులు నాకు నిలబట్టలా. మళ్ళీ ఈలోపు దీనికి చాలదన్నట్టుగా మరలా కొంచెం కారం వేస్తారమ్మా, నన్ను కారం నోట్లు వేసుకున్నాను. ఒకళ్ళు ఉప్పు తెస్తా ఉన్నారు, ఇక అది వేస్తే ఇంక ఎట్లుండేదో. ఇక బీపీ వెళ్ళిపోయింది పైకి, ఇక పక్క షుగర్ వెళ్ళిపోయింది పైకి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. పాస్ వస్తాను, బయటికి వెళ్దామంటే 2 అడుగు వేస్తే కోలబడుతున్నా, 2 అడుగులు వేస్తే కోలబడుతున్నాను. సరే బయటికి వెళ్ళాను, అటు ఇటు తిరిగి పాస్ పోసుకొని వచ్చాను, మరలా తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఒక ఇంజక్షన్ చేసిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ సాతానుగాడు వచ్చి నా ఎదురుగా నిలబడి నేనే కలుగజేశాను నీకు ఇదంతా నేనే కలుగజేశాను అని చెప్పని అంటా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను నా కంట్రోల్లో లేనుగా, మరి అన్నీ చేశాడు, అయిపోయింది. ఇంక నేనేం చేస్తాను? సరే నిరుత్సాహంగా నిలబడి ఉన్నాను. ఆ సాతానుగాడిక నేనే చేశాను, చూసావా నా దెబ్బ అంటే ఏంటో, నా తడాకంటే ఏంటో అని చెప్పుకొని వాడు వెళ్ళిపోయాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. 15,000 అయిపోయినాయి ఉచితంగా. ఎంత అయిపోయినాయి? 15,000 అయిపోయినాయి. మరలా అక్కడికి హాస్పిటల్ పోయిన తర్వాత 1 గంటన్నర వాళ్ళు చూశారు, అన్ని చెకప్లు చేశారు, అయిపోయింది. నేను ఇంటికి వెళ్తాను అంటున్నాను. నేను ఎక్కడికి వెళ్తా? నేను ఇంటికి వెళ్తాను అంటున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు అబ్బాయి వెళ్ళటానికి లేదండి అని చెప్పని వాళ్ళు అంటున్నారు. సరే ఆ రాత్రి అయిపోయింది. తెల్లారి ఆదివారం, శనివారం రాత్రి జరిగింది ఇదంతా. నేను ఈరోజు వాక్యం చెప్పుకొని నేను వెళ్తానంటే కుదరదండి, వెళ్ళటానికి లేదు, అబ్జర్వేషన్లో పెడుతున్నానండి అని చెప్పనని ఉండాలని అని చెప్పన్నాడు. 2-3 రోజులు అని ఉండాలన్నాడు. నేను ఉండనంటే ఉండనని కూర్చొని నేనున్నా. అటు చేసి సాయంత్రం దాకా ఉంచారు. సాయంత్రానికి డిశ్చార్జ్ చేశారు. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇక వచ్చి కూర్చున్న మోకాళ్ళు తండేస్తే ప్రార్థన చేస్తున్నా. ఏంటి ప్రభు అంటే, వాడికి దేవుడు కూడా అనుమతి ఇచ్చాడంటే, యోబుకి అనుమతి ఇచ్చాడు కదా, వాడికి అనుమతి ఇచ్చాడంట దేవుడు. ఎందుకు అనుమతి ఇచ్చాడంటే, మన కాడ అప్పుడప్పుడు కొంచెం ముళ్ళు పెరిగిద్ది. ఆ పెరిగిన ముళ్ళు విరగాలంటే దేవుడు ఏం చేస్తాడు? సాతానికి అనుమతిస్తాడు. అలాగ అనుమతి ఇచ్చాడు. అందుకే హాస్పిటల్లో 15,000 కట్టాను. ఎంత కట్టాను? 15,000 కట్టాను. కరువు టైంలో. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి ప్రేమ దేవుని బిడ్డ, సాతాను మనల్ని నష్టపరిచే పని సాతానం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. కానీ ఆ మాట ఏమన్నా ఇప్పుడు నాకు ఒక డైలాగ్ కొట్టారు అయ్యగారు స్టార్టింగ్లోనే, నేను ఇప్పుడు ఆ మాట చెప్పలేకపోతున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక సాతాను అంటది, నేనే నిన్ను యాక్సిడెంట్ చేశానని చెప్పని అంటుంది ఒక ఇంటికి పోతే. ఎవరికి? ఆ ఇంట్లో ఉన్న వ్యక్తికి. సరే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? వేరొక ఇంటికి తీసుకెళ్ళేది నన్ను. వేరొక ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ తోడుకు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఇంట్లో ఆ ఇంట్లో దురాత్మ ఉందంట. ఆ దురాత్మ ఉందంటే వాళ్ళకి అర్థం కాక నన్ను నాకు చేతి నేను పోయా.
ఆడబోయేటప్పటికి ఏం చెప్తుంది తెలుసా? మంచి వందనాలు పాస్గా నాకు తెలిసిన అమ్మాయి మంచిలు ఇచ్చింది. సరే నా కోసం కదా నేను తాగేలేని ప్రార్థన చేస్తుంటే ఆ గ్లాస్ కొట్టేసి ఆ పక్కనే ఫుట్టు దగ్గర నిమ్మకాయలు ఉంటే 3 నిమ్మకాయలు పాస తినేసేసింది అంతే. ఆ పచ్చి నిమ్మకాయలు తినేసిన తర్వాత అంటాది ఆ అమ్మాయిని పట్టుకొని, ఏమే ఇక్కడ ఉన్న పాస్టర్లందరూ నా మాట వింటారు, ఈ నా మాట వినడం, ఎందుకు తీసుకొచ్చావు నా ఇంటికి అంటుంది. ఎందుకు తీసుకొచ్చావు నువ్వు నా ఇంటికి అంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఎన్నో. కనుక కారణం ఏంటంటే నన్ను బట్టి కాదు, నాలో ఉన్న దేవుని అభిషేకాన్ని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకాన్ని బట్టి ఈరోజు అనేక మంది దైవజనులు కూడా చేతబడి శక్తులు పెట్టి పీడిస్తామంటే చాలా మంది పిలుచుకొని ప్రార్థన పెట్టుకుంటారు. ఆ రోజైతే ఆ రేపల్లి దగ్గర ఒక పాస్టర్ గారికి చేతబడి చేశారంట, కిడ్నీలు ఫెయిల్ అయినాయి. వాళ్ళ నాన్న 2 అయ్యల కొడుకులు, 2 పాస్టర్సే. 70 ఎమ్మెల్యేలు కలిసి చర్చలు 4 నడుపుతారు వాళ్ళు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన నా ఫ్రెండ్ పాస్టర్ గారు ఉండి వాళ్ళకి ఎప్పుడు బాగుపోయిన ఫోన్లోని ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళు పిలిపించారు నన్ను. పిలిపిస్తే ఇట్లా సత్తనపల్లి పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన ఏముంది కూడా చెప్తాడు మీలో మొత్తం కూడా, ఆయన వస్తే ప్రార్థన చేస్తాడు, కార్యాలు జరుగుతాయి అంటే రమ్మన్నారంట. నాకు చెప్పాడు, వెళ్ళాను. మొదటి రోజు ఉపవాస ప్రార్థన రోజు రాత్రి కాలంలో ఆ పాస్టర్ గారి మీద నేను చేయబెట్టి ప్రార్థన చేస్తా ఉంటే ఉత్తర దిక్కున ఎక్కడ ఒక ప్రదేశంలో చేతబడులు చేసిన మాంత్రిక స్థలం ఉన్నదా, ఆ స్థలంలోనికి ఏ రోడ్డు నుంచి వచ్చి ఆ రోడ్డు పడే పరిగెత్తా ఉన్నాయి. చివరికి లూసిఫర్ గారు కూడా వెళ్తా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, సంవత్సరం బట్టి తిన్న భోజనం కూడా వాంటింగ్ చేసుకుంటాడంట, రాత్రి మగులు నిద్ర ఉన్నదంట, డయాలసిస్ పేషెంట్ అతను. అయితే ఆ రాత్రి చక్కగా అన్నం తిన్నాడంట, ప్రశాంతంగా నిద్రపోయాడంట. ప్రేమ దేవుని బిడ్డలారా, 2వ రోజు ఉపవాస ప్రార్థనలకు మేము వెళ్తే ఆ పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, అయ్యా సంవత్సరం అయితే నా బిడ్డ నిద్రపోక, సంవత్సరం అయితే అన్నం నేను ప్రశాంతంగా ఉండకని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిని బట్టి? ప్రేమ దేవుని బిడ్డలారా, నా దేవుని బట్టి. హల్లెలూయా. నా దేవుడు ఏమైనా చేయగలడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏమైనా చేయగలడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. చూడండి పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలోనికి రెండోసారి. లూకాసు వార్త 11 లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. హల్లెలూయా. ఏంటంట? ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారండి? మీరు పరిశుద్ధాత్మను ఎంతమంది పొందుకున్నారు? రైట్. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థన చేసుకుని సిద్ధపాటు కలిగి కనుక వస్తే, మీరు స్తుతి ఆరాధన జరుగుతుంది కదా, దైవజనుడు స్తుతి ఆరాధన జరిపిస్తూ ఉంటారు కదా, ఆ ఆరాధన జరిగించేటప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. నేనైతే మా సంఘంలో ఇలా పరిశుద్ధాత్మను రిలీజ్ చేస్తాను. నేనంతే, కేకలు పెడతారు, అన్ని భాషలు మాట్లాడి అభిషేకం రిలీజ్ చేస్తాను అనగా ఇక వాళ్ళు కొన్ని వెంటనే అన్ని భాషలు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఉంటే ఏ అపవాది నిన్ను ముట్టచాలదు. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ముట్టచాలదు. ఒక అతను గడ్డి మందు తాగాడు, ఒక యవ్వనస్తుడు. నేను సాయంకాల సమయంలో మా పారుపల్లి వెళ్ళాను, చేనికి చేను చూద్దామని, మనకి పొలం ఉంటే చేను చూద్దామని వెళ్తే ప్రేమ దేవుని బిడ్డలారా, నా ఫోన్ వచ్చింది. ఏంటి ఆ ఫోన్ అని చూస్తే, లిఫ్ట్ చేస్తే, అయ్యా గడ్డి మందు తాగాడే యవ్వనస్తురయ్యా, 17 సంవత్సరాలు యవ్వనస్తురయ్యా, అసలు డాక్టర్లు చచ్చిపోతారని చెప్తున్నారని చెప్పి గడగడలాడిపోతా ఉన్నారు. సరే, నేను కళ్ళు మూసుకొని చేలో నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఏ స్థలంలో ఏ చేలో ముందు దాగిచ్చాడో దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. నేను ప్రవచనం ఇచ్చి ప్రవచనం ఎత్తి చెప్తా ఉన్నాను. ఒక పత్తి చేలో గడ్డి మందు తాగిచ్చాడు, దాని పక్కన మిరప తోట ఉన్నది, దానిలో ఒక వేప చెట్టు ఉన్నది. ఆ గడ్డి మందు తాగిచ్చిన కొద్ది సమయం వరకు ఆ సాతాను అక్కడే ఉన్నది. ఆ తర్వాత ఆ సాతాను వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీకు ఫోన్ చేసి చెప్పాడు, మీరు వెళ్ళి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తదుపరి ప్రేమ దేవుని బిడ్డల కొబ్బరి నూనె తీసుకొచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డకు నూనె తల్లో నోట్లో వేయమని చెప్పంటే ఆ వేయకుడిగా ఏమంటుంది? వేశానని చెప్తా ఉన్నా నాతోటి. నేను పర్లా ప్రార్థన చేస్తా ఉంటే, కళ్ళు మూసుకొని అంతే ఉండి ప్రార్థన చేస్తా ఉంటే నూనె వేయలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. ఏమమ్మా, నూనె వేయకూడదని వేశానని అబద్ధం ఆడతావేంటి
అని ఒక్క గదివాడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఆ అమ్మాయి షేక్ అయిపోయింది. ప్రేమ దేవుని వెళ్ళారా, బుధవారం నైట్ జరిగింది ప్రేయరు. ఇప్పుడు వెళ్ళని వాళ్ళని ఐసీయూలో పెట్టారు, వెళ్ళనివ్వట్లేదంటే స్పీకర్ ఆన్ చేయమన్నాను. ఫోన్ స్పీకర్ ఆన్ చేసింది. బాబు అక్కడ ఎవరు స్టాప్ ఉన్నారు, అబ్బాయి బ్రతికడు చనిపోతాడు, మీరు బ్రతికిస్తామని చెప్పిన హామీ ఇస్తే అబ్బాయిని పంపించొద్దని చెప్పేశాను. అంతే. అప్పుడు ఏం చేశారు తెలుసు? పంపించారు లోపలికి. ఆ నూనె వేసింది. ఆ తర్వాత ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన చేస్తుంటే ఆ బెడ్ మీద ఉన్నటువంటి బాడీ ఎలా ఉందో తెలుసా? మస్కోలాగా ఉంది బాడీ అంతా. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ అగ్ని మొత్తం కూడా బాడీ మొత్తాన్ని 20 నిమిషాల పాటు స్కాన్ చేసి నూతన దేవుడిగా మార్చబడింది. హల్లెలూయా. అదంతా జరిగిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంక మీరు తీసుకుని ఇంటికి వెళ్ళండి, ఏమీ లేదు, ఆ అబ్బాయికి దేవుడు బాగు చేశారని చెప్పాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక వెళ్ళారు. 3వ రోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఆటో పెట్టుకుని వచ్చారు మన దగ్గరికి. ఏం పెట్టుకుని వచ్చారు? ఈ నూనె వేయకుండా వేస్తానని అబద్ధం అన్న అమ్మాయి ఉన్నది కదా, ఆ అమ్మాయి పక్కింటి అమ్మాయి అంట. ఆ అమ్మాయి ఈ పాస్టర్ గారు ఎవరు? నేను చాలా మంది పాస్టర్లు నాకు తెలుసు, ఇలాంటి విషయం చెప్పిన పాస్టర్ నేను ఇంతవరకు చూడలేదు. ఈ పాస్టర్ గారు ఎవరో చూద్దామని చెప్పిన ఆ రోజు ఆమె కూడా వచ్చిందంట ఆటోలో. పని మానుకొని వచ్చిందంట. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ కార్యములన్నీ చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు నేను కాదు. ఆయన నామానికి ఘనత మహిమ ప్రభావాలు చెందును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, నాలో ఉంటే ఆయన ఈ కార్యములన్నీ చేస్తాడు. చాలా మందికి పాస్టర్ గారి విలువ ఏంటో మీకు తెలియదు, కానీ సాతానికి బాగా తెలుసు పాస్టర్ గారిలో ఏ అభిషేకం ఉన్నదో అని. నేను ఎక్కడ పోయినా కూడా దురాత్మ చేత చెప్పించే మాట ఏంటో తెలుసా? నాలో ఉన్న దేవుడు ఎవరు, నాలో ఉన్న అభిషేకం ఏంటని అడుగుతా. నేను అడిగితే అవి చెబుతాయి. నీలో యేసు ప్రభువు ఉన్నాడని అయ్యే చెబుతాయి. నీలో మరి దేవుని అభిషేకం ఉందంటే దేవుని అభిషేకం నీలో ఉన్నది అని అయ్యే చెబుతాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎడమ పక్కన ఉన్నటువంటి గొర్రెలన్నిటిని, మేకలన్నిటిని కూడా ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? ఎడమ పక్కన ఉన్న మేకల మొత్తాన్ని కుడి పక్కన ఉన్నటువంటి గొర్రెల మందలో చేర్చాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. దేవుని ఉద్దేశం దేనికి? అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, రోమిలకు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనములో చూడండి, అంత్యకాలమందు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తారు, యవనస్తులు యవనరాళ్ళు దర్శనాలు చూస్తారు, ప్రవచిస్తారు, వృద్ధులు కలలు కంటారు కదా. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. అది కథ. కొన్ని సంఘాలకి ఇప్పుడు లాస్ట్ ఆర్డర్స్, అది లాస్ట్ ఆర్డర్స్ ఏంటది? ఏ కాపరికైనా పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే, ఏ సావుకురాలకైనా పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే వారికంటే దేవుడు అంటే ఏమనికిస్తానంటున్నాడు? అంత్యకాలం అందు నా ఆత్మను అభిషేకిస్తానంటున్నాడు, కుమ్మరిస్తానంటున్నాడు. నువ్వు ఇష్టపూర్వకంగా అడిగితే క్రైస్తవులకు కూడా ఈనాడు సంఘాల్లో అభిషేకం లేని, పరిశుద్ధాత్మలు లేని ఆ క్రైస్తవులకు కూడా అంత్యకాలం మందు ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు దేవుడు. మనం అడిగితేనేగా అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో మనకు తెలిస్తేనేగా. ఒక రోజు దహించగ్ని డాక్టర్ థామస్ గారికి ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు. చేసి ఆమె చెప్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు తెలియదు అంటుంది. ఎంతకాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు, రక్షించబడ్డావు అంటే 26 సంవత్సరాలు అంట రక్షించబడి బాప్తిసం పొంది. 26 సంవత్సరాలు బాప్తిసం పొందిన నీవు పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు అంట ఆమెకి. అప్పుడు థామస్ గారు అన్నారు ఒక మాట, ఇప్పుడే నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు, నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నావని ప్రవచించాడు. వెంటనే ఆ మాట ముగించగానే ఆ మీదకి పరిశుద్ధాత్మ వచ్చి కేకలు పెట్టి భాషలు మాట్లాడింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అనుభవం 2 సార్లు జరిగింది. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అయిపోయి నేను అట్లా కూర్చున్నాను, ఫోన్ వచ్చింది కారంపూడి నుంచి. ఆ ఫోన్ వచ్చి, అయ్యగారు నేను ఈ రోజు నుంచి 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండాలనుకుంటున్నాను, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి అయ్యా, నాకు ప్రార్థన చేయండి అయ్యగారు అన్నారు. నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. 3 రోజులు కాదు, ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ ఆఫ్ ప్రేయర్, 1 ప్రేయర్కే ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మను పొందుకున్నది. చూసారా?
మరలా కొద్ది నెలల తర్వాత మరొక సహోదరి ఫోన్ చేసింది, అయ్యగారు నేను కూడా 3 రోజులు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలనుకుంటున్నాను అయ్యగారు అని ఉంది. ప్రార్థన చేస్తూ కూడా ఆమె కూడా వెంటనే పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలో మాట్లాడింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలోకి రండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము చదువునాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. హల్లెలూయా. ఇప్పుడు మన బోధలు చూస్తే కొంతమందికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ పెంతెకోస్తు బోధలు చూస్తే, ఆది అపోస్తలుల బోధలు చూస్తే అన్య భాషలు మాట్లాడటం అంటే మా కోల్డ్ అనుకుంటుందంట. రోజు ఏంటి వీళ్ళు కిరే బేరే అని చెప్పిన భాషలు మాట్లాడుకుంటా ఉంటారు, ఏంటి అసలు అని చెప్పిన తెగ అనుకుంటా ఉండేది. అప్పటికి పరిశుద్ధాత్మను పొందుకుంది కానీ అన్ని భాషలు మాట్లాడే అభిషేకాన్ని పొందుకోవాలా. నేను పరిశుద్ధాత్మ దేవుడు నాతోటి అన్య భాషలు మాట్లాడే అభిషేకాన్ని రిలీజ్ చేయమని చెప్పాడు. వెంటనే అన్య భాషలు మాట్లాడే అభిషేకము గాలి రూపంలో మిమ్మల్ని తాకునుగా అన్నానికి అంతే. వెంటనే ఆ అభిషేకం పోయి గాలి రూపంలో తాకి ఆ అమ్మాయికి తెలియకూడగని ఆ అమ్మాయికి కావంత కేకలు పెట్టుకుంటూ అన్య భాషలు మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పడిపోయింది, కుర్చీ ఇరిగిపోయింది. హల్లెలూయా. 2 సార్లు పరిశుద్ధాత్మ రిలీజ్ చేసినప్పుడు కుర్చీ ఇరిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మీ తెలుసు లేదో, దైవజనులు, ఆత్మ సంబంధమైన దైవజనులు వాయిస్ టచ్ అయితే మీ బాడీలో వైబ్రేషన్ వచ్చింది. మందలో ఉన్నటువంటి ఒక సహోదరి రుజువీడి వెళ్ళి నాకు ఫోన్ చేసింది. నేను ఫోన్లో మాట్లాడుతుంటే నా బాడీ అంతా కాలిపోతుంది పాస్టర్ గారు అంటుంది. నా బాడీ అంతా ఏమంటుంది? కాలిపోతా ఉంది అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఉంటే ఇలాంటి లక్షణాలు కనపడతా ఉంటాయి. ఎలాంటి లక్షణాలు కనపడతా ఉంటాయి? మీకు తెలుసు లేదా, మా బాడీ మాకు తెలియకుండా అగ్ని మండుతూ ఉంటుంది. అగ్ని మండుతూ ఉంటుంది, అభిషేకం ఫ్లో అవుతూ ఉంటుంది. కళ్ళు మూస్తే అగ్ని, కళ్ళు మూస్తే అగ్ని, కళ్ళు మూస్తే దర్శనాలు, కళ్ళు తెరిస్తే దర్శనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఒకరోజు ఉదయాన్నే ఒక గ్రామానికి వెళ్ళి పరిచర్య అయిపోయి ఆ రాత్రి పొద్దున్నే బయలుదేరి వద్దామనుకున్న సమయంలో మా విశ్వాసకు అతను చౌదరి అతను ఫోన్ చేశాడు. అయ్యగారు గేదె రాత్రాలు బట్టి ఏనాల్సింది ఏం లేదు, మరి దూడేమైనా చచ్చిపోయిందో మాకు భయంగా ఉంది, మరి ఏంటి అయ్యగారు అని చెప్పానంటే, నేను ప్రార్థన చేస్తూనే ప్రవచించి చెప్పాను, ఆ గేదె దాన్ని పండబెట్టండి, అది డెలివరీ జరుగుతుందని చెప్పాను. హల్లెలూయా. ఏం చెప్పాను? నార్మల్ డెలివరీ జరుగుతుంది, దాన్ని పండబెట్టండి అని చెప్పాను. దాన్ని పండబెడితే నార్మల్ డెలివరీ జరిగిపోయింది. హల్లెలూయా. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ₹1,00,000 గేదె దూడ చనిపోతే లోపల ఏమైంది? గేదె కూడా ప్రమాదమే కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారు? ఆత్మ సంబంధులు మాత్రమే చెప్పగలుగుతారు. దేవుని అభిషేకం ఉన్న దైవజనులు మాత్రమే చెప్పగలుగుతారు. ఒక రోజు కారంపూళ్ళు ఉపవాస ప్రార్థన కంప్లీట్ చేసుకొని నేను వచ్చి సదనపులో ఆటో కోసం వెయిటింగ్లో ఉంటే ఒకడు గనపడి వందనాలు మావయ్య అన్నాడు. బాగానే ఉంది, 2 మాటలు బాగానే మాట్లాడాడు. తర్వాత నుంచి అని పళ్ళు కొరకటం మొదలుపెట్టాడు. ఏంటి వీడు పళ్ళు కొరుకుతున్నాడని మనసులో అనుకున్నా నేను. అని అంటున్నాడు మళ్ళీ. ఎవరో తేడాగా ఉందని చెప్పారు అనుకున్నా నేను. ఇంక తేడాగా ఉందనుకొని ఏంటి చెప్పన్నా, సమాధుల్లో ఉంటా అంటున్నాడు. నాకు అర్థం కావట్లా. నేను ఎప్పుడు పోదాం, అలసిపోయి వచ్చాను ఉన్నా. నేను ఎప్పుడు పోదాం, ఇంటికి రెస్ట్ తీసుకుందాం అని చెప్పని అనుకుంటావన్నా. సమాధుల్లో ఉంటా అంటా ఉన్నాడు వీడు. సరే నీ పేరేంటా అంటున్నా నేనే ఒక పక్క వెళ్ళిపోవాలని అందులో ఈ గోళ మనకెందుకని. ఈలోపు ఈడే వదిలిపెట్టలేదు, నన్ను పళ్ళు కొడుకుతున్నాడు. ఇక నేను అంటున్నా, అసలు నీ పేరేంటా అన్నా. నేను చెప్పను రా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చెప్పను రా అంటున్నాడు. ఇక వీడు వదిలిపెట్టేటట్లు వెళ్ళు అనుకొని ఇక ముందు పోవటం తర్వాత సంగతులు అని చెప్పానని ఇంకన్నా, అరే నాలో ఉన్న అభిషేకం ఏంట్రా అన్నా. దేవుని అభిషేకం ఉందా లేదా అని కదివా, ఉందన్నాడు. మరి నాలో ఉన్న దేవుడు ఎవరు? యేసుప్రభే కదా, తెలుసు కదా మరి. యేసుప్రభే. కాబట్టి
నాలో ఉన్న అభిషేకం ఏంటో నీకు తెలుసు, అభిషేకంలో ఉన్న పవర్ ఏంటో నీకు తెలుసు, నాలో ఉన్న దేవుడు ఎంత శక్తి కలిగినోడో నీకు తెలుసు. ఇప్పుడు దాకా ఎగిరెగిరి పడుతున్నావు కదా, అన్నీ మూసుకొని సైలెంట్గా వెళ్ళిపోమన్నా. ఇంకంతే, ఫినిష్, వెళ్ళిపోయాడు. ఇక హల్లెలూయా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఇంకా తర్వాత వందనాలు మా ఏం మా అంటున్నాడు మళ్ళీ మామూలుగానే. అంతకుముందు పళ్ళు గొలుగుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మరి అభిషేకం పని చేస్తుంది అంతే, మా వల్ల ఏం కాదు. శృంగారం అనే దేవాలయంలోనికి వచ్చినప్పుడు వాడు ఏదైనా వెండి బంగారం వేస్తాడని చెప్పారని పేతురు, యోహాను వీళ్ళు వస్తుంటే వాళ్ళు అడుగుతారు. అడిగితే వీళ్ళు ఏమంటారు చెప్పండి? మా దగ్గర వెండి బంగారమేను లేదు, కానీ మా వద్ద ఉన్నదే కలిగినదే మీకు ఇస్తానని చెప్పాను. అన్నప్పుడు నువ్వు లేచి నడమని చెప్పాడు. వాడు పరిగెత్తుకుంటూ మందిలోకి పోతే ప్రజలందరూ ఏం చేస్తున్నారు? విచిత్రంగా చూస్తున్నారు. ఈ కార్యం ఎవరి వల్ల జరిగింది? పేతురు వల్ల జరిగింది అనుకుంటున్నారు సంఘము. శృంగారం అనే దేవాలయంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది పేతురు చేశాడు ఈ కార్యం అనుకుంటుంటే, ఈయన ఆత్మతో నింపబడినటువంటి దైవజనుడు అపోస్తులుడు కాబట్టి ఈ ప్రజలందరి వైపు చూసి అంటున్నాడు, మీరందరూ మీ మనసులో ఇలా అనుకుంటున్నారు కాబట్టి ఇది నా వల్ల జరిగిన కార్యం కాదు, ఇది సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభువు వల్ల మాత్రమే జరిగిన కార్యం అని చెప్పారని. నన్ను గణపరచవలసిన అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మాత్రమే గణపరచాలని పేతురు గారు చెప్పాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇప్పుడు ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరికి రావాలి? యేసుక్రీస్తు ప్రభు వారికి రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సాతాను గారు అనుకుంటాడు, ఆత్మలేని సేవకులు అందరూ నా వాళ్ళే. ఎవరు? ఆత్మలేని సేవకులు అందరూ నా వాళ్ళే. వారు సోదరుని పిలిపించుకొని సోది చెప్పించుకుంటారు, ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు కదా. పండుగలు వస్తే ఏం చేస్తారు? పైన స్టార్ కడతారు, కింద బ్రాందీ షాప్ ఉంటుంది ఇంట్లో. ఇలాంతా నా వాళ్ళే. ఇప్పుడు వీళ్ళతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు వచ్చిన చిక్కల్లో ఎవరితోటంటే వాళ్ళు ఎవరు కీరే బేరని మాట్లాడతారు. అసలు వీళ్ళతోటి వీళ్ళు గొడవేందుకు తేలవాళ్ళ ముందు అనుకుంటారు సాతాను గారు. ఏం మాట్లాడతారంట? కీరే బేరని మాట్లాడతారు. వీళ్ళు అన్య భాషలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, అపోస్తుల బోధ అంటారు, అది అపోస్తుల బోధ అంటారు. వీళ్ళనే నా టార్గెట్. వాడు తిరుగుతూ వస్తాడు. ఏ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఏ సేవకుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, ఏ సేవకురాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, ఆ ఇంటిని టార్గెట్ చేస్తూ వేయవలసిన ప్రయత్నాలన్నీ ఉచ్చులన్నీ వేస్తూ ఉంటాడు. హబక్కూ రాసిన పుస్తకము 1:15 ఉంటుంది. వాడంట ఉచ్చులు వేస్తా ఉన్నాడంట, వలలు వేస్తా ఉన్నాడంట. ప్రతి ఒక్కరికి ఏం వేస్తున్నాడంట? ఉచ్చులు వేస్తా ఉన్నాడంట. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. వాడు ఉచ్చులు వేస్తా ఉన్నాడంట. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి వాడు ఉచ్చులో పడకుండా మనల్ని మనము తగ్గించుకొని క్రీస్తు రాజ్యంలోనికి వారసులు కావాలంటే పరిశుద్ధాత్మ మనం నింపబడాలి. యోహాను సువార్త 8:44లో ఒక మాట ఉంటుందంట, వీళ్ళంతా అపవాదికి సాతానికి తండ్రిని చేసుకుని ఉంటారంట. ఈ నామకార్థ క్రైస్తవులు లేకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక మిగిలిన వాళ్ళంతా కలిపితే ఎవరికి తండ్రి అంటే వాళ్ళకి తండ్రి ఎవరంటే యేసు ప్రభు కాదు, వాళ్ళకి సాతాను తండ్రి. కాబట్టి ఇప్పుడు నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నీ ఇష్టం. నిలువెచ్చగా మటుకి ఉండవద్దు. ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సంఘంలో ఉండు, లేకపోతే పరిశుద్ధాత్మ లేని సంఘంలో ఉండు. అంతవరకే. అది ఆ సంఘంలో నువ్వు ఉన్నావనుకో, డైరెక్ట్గా నీ టికెట్ ఎక్కడ పోద్ది? 2వ తీర్పులోనికి పోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. అదే ఆత్మ సంబంధమైన సంఘంలో ఉంటే నీవు తీర్పును దాటుకొని పునరుత్థానంలోనికి వెళ్ళి నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ పెంతెకోస్తు అనుభవంలో ఉన్నటువంటి దైవజనులకి అనేక శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో వాడు ఎందుకు పుట్టిస్తాడంటే సంఘాల్లో గలిబిలి చేయటానికి. మీ పాస్టర్కి అలాగైతే ఇంకా ఏంటమ్మా మీరు ఆ సంఘానికి వెళ్తున్నారా? భలే వాళ్ళగా ఉన్నారు మీరు, అసలు లేండి అదెందుకు మీకు ఆ సంఘానికి ఇట్లాంటి అని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి సేవకులను శోధిస్తూ ఉంటుంది. అయితే ఒక్కటి, తప్పు చేసిన పిల్లవాడిని గద్దిస్తారా లేదా మీరు? యోబు ఏ తప్పు చేశారని చెప్పి సాతాను చేత శోధించబడ్డాడు చెప్పండి. యోబు ఏమన్నా తప్పందా? యోబు ఊజు దేశమందు యోబు లాంటి నీతిమంతుడు ఒక్కడను లేడని దేవాది దేవుడే అపవాదితోటి సాతానుతో చెప్పాడా లేదా?
కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోబులో తప్పు లేకపోయినా 7 నుంచి 8 సంవత్సరాల పాటు ఆయన ఆ యొక్క శరీరం అంతా కుళ్ళిపోయి పురుగులతోటి లుకలుకలాడుతూ ఉంటుంటే కింద పడిన పురుగులను కూడా తీసి మరలా మీద వేసుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? నా దేవుడికి నేను లెక్క చెప్పాలి అని. భార్య వచ్చి దూషించమంటుంది యేసు ప్రభుని. మేలు ఇచ్చినప్పుడు అనుభవించావు, కీడు వస్తే అనుభవించవా అంటూ ఆయన ఇచ్చాను, ఆయనకే స్తుతి కలుగునుగాక. శ్రమల్లో ఆయనకు స్తుతులు చెప్పగలిగినటువంటి ఆ ధైర్యం ఎవరికైనా ఉందా? ఒక క్రైస్తవులకు తప్ప, పెంతెకోస్తు అనుభవం ఉన్న వాళ్ళకి తప్ప ఇంకా ఏ అనుభవం ఉన్న వాళ్ళకి ఈ అనుభవం రాదు, తెలియదు కూడా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మంచి పెంతెకోస్తు సంఘంలో ఉన్నటువంటి మీరు ధన్యులు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మంచి దైవజనుడు మీకు, ఒక మంచి దైవజనురాలు మీకు ఉన్నారంటే మీరు ధన్యులు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాంటి సంఘములో, అన్య భాషలు మాట్లాడే సంఘములో ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా సమయం నాకు లేదు చాలా మంది చెప్పాల్సింది, కానీ నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యంలో 1:8 మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు బలమైన శక్తిని పొందుకుంటాను 1:8 ఉంటుంది. ఆ 2వ అధ్యాయం మొదటి 4-5 వచనాల్లో ఎలాంటి మొట్టమొదటి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎలాంటి అన్య భాషలు మాట్లాడారో అదంతా అక్కడ రాయబడి ఉంటుంది. తర్వాత మీరు విన్న వాక్యాలే కాబట్టి తర్వాత చూసుకొని ప్రేమ దేవుని బిడ్డలారా, అగ్ని వంటి గాలి, అగ్ని వంటి నాలుకలు, అవి వాక్శక్తి కలిగినవై వారిలో ఒక్కొక్కరి మీద రాలుగా వారు వాక్శక్తి కలిగిన వారై అన్య భాషలు మాట్లాడా సాగిరి. హల్లెలూయా. మీరు కూడా అన్య భాషలు మాట్లాడ సాగుదురు గాక నిత్యం. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రేమ దేవుని బిడ్డలు ఇచ్చిన సమయంలో ప్రేమ దేవుని బిడ్డరా, మనము ఆత్మ సంబంధంగా ఉన్నామా? గొర్రెల ఎడం పక్కన ఉన్న గొర్రెల మేకల వలె ఉన్నామా? కుడి పక్కన ఉన్న గొర్రెల వలె ఉన్నామా? పరిశుద్ధుల సవాసంలో ఉన్నామా? లేకుంటే అపరిశుద్ధుల సవాసంలో ఉన్నామా? ఏ సవాసంలో ఉంటే నిత్యరాజ్యానికి వెళ్తామో ఈ విషయాలు మనం తప్పనిసరిగా పాటించుకుంటూ తెలుసుకుంటూ, ఆనాడు ప్రేమ దేవుని బిడ్డలారా, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము ఆ బోధన ఎలాగా బోధించే బోధన సరిచేసుకుని విని లేఖనముల ప్రకారం ఉందో లేదో అని సరిచేసుకున్నట్లు నేను కూడా సరిచేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి. నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు తండ్రి, నేను ఆయా దైవజనులు తిరుమతి నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు, దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు. నేను ఆయా వారి తల్లిగారిని బట్టి, వారి రక్త సంధికులు, బంధువులు బట్టి, సంఘ బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆయా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి తండ్రి. నీ దాసును దీవించండి, ఆశీర్వించండి ప్రభు. అభిషేకించండి ప్రభు తండ్రి. నేను నీ మహిమతో నింపండి ప్రభు తండ్రి. నేను నలిగిన వారిని లేవనెత్తే దేవుడు ప్రభా, కృంగిన వారిని ప్రభు బలపరిచే దేవుడు ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా. నాయన నిన్ను స్వస్థపరచు యెహోవా నేనని చెప్పిన దేవుడు ప్రభా, నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా తండ్రి. నాయన సంఘమును సరిహద్దులు విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన బలమైన అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆనాడు మోషే మీద సనిగి గొనిగి ప్రభా తండ్రి కోరాహ ప్రభా, అయాతని తెరవబడి నేలలో ప్రభా తండ్రి చంపబడ్డాడు ప్రభా. నాయన వారితో ఉన్న 250 మంది ప్రభా తండ్రి. నాయన ఇదిగో ప్రభా తండ్రి మోషేకి వ్యతిరేకంగా నడిచినందుకు ప్రభా అగ్ని పరలోకం నుండి వచ్చి దహించి వేసి వారు చనిపోయారు ప్రభా. కనుక ప్రభా నాయన మోషేకి వ్యతిరేకంగా ఉన్నవారు ప్రభా శిక్షకు పాత్రులయ్యారు ప్రభా. ఈ సంఘంలో సేవకుడికి సేవకురాలికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ప్రభా తండ్రి, అలాంటి ఉగ్రతలు వారి మీదకి రాకముందే వారు పశ్చాత్తాపం కలిగి సరి చేసుకొని సేవకుల పట్ల గొనుగుడు సనుగుడు లేకుండా ప్రభా నాయన ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు గొనుగుడు సనుగుడు చేసే ప్రభా పెట్టెల వల్ల రాలిపోయారు అరణ్యంలో ప్రభా. అలాంటి స్థితిలో నుంచి ప్రభా తండ్రి ఈ సంఘము ప్రభా తండ్రి పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన సంఘంగా ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆయన ఆది అపోస్తుల అభిషేకంతో నింపమని, దీవించమని, కృపలో స్థిరపరచమని, బలపరచమని ప్రభా. శరీర బలత నుంచి విడుదల దయచేయమని, ఆరోగ్యంలో బలమైన శక్తిని దయచేయమని, వారికి ఉన్న ప్రతి రోగముల నుంచి అయినా ఐబీపీ ఏసునామములో నామములో ఉందిగాక ప్రభా. అదే ప్రతి విధమైన చాతమైన శక్తులు, మాంత్రిక శక్తులు, క్షుద్ర శక్తులు, శల్య శక్తులు లైపోవునుగాక. యేసు నామములో లూసిఫర్ దూతల అధికారంలో వాయుమండలం ముందు పనిచేస్తున్న దురాత్మల సమూహాల ప్రభావంలో యేసు నామములో లైపోవునుగాక. ఒక్కొక్కటి నుంచి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక ప్రభా. కలవరంలో మీరు పొందిన గాయాల నుండి ప్రభా వీరికి స్వస్థత దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనులు తిమోతి నాయకులకు సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
సంఘానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా అన్న అటు కూర్చోండి. కూర్చుంది అక్కడ. అబ్బాయి ఎట్టడికి వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా